ప్రియ సోదరి సోదరా, నువ్వు తండ్రి అని చూస్తే యేసు ప్రభుని, నీ పరలోకపు తండ్రిని నువ్వు కానీ ఓన్ ఫాదర్ లాగా చూస్తే, ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయవు. తండ్రి ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఒక మాట చెప్పానండి, తప్పిపోయిన కొడుకు పందుల పొట్టు ఎందుకు తిన్నాడు తెలుసా? తన తండ్రి ఇంకా ప్రేమిస్తున్నాడని తప్పిపోయిన కొడుకు నమ్మలేదు కాబట్టి పందుల పొట్టు తింటూ బతికాడు. అరే, లోకంలో తండ్రి చేపను అడిగితే పామిస్తాడా? రొట్టెను అడిగితే రాయిస్తాడా? మరి నీ పరలోక తండ్రి కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, కమ్ టు ఫాదర్, డోంట్ బి ఎ బెగర్. అడక తినేవాళ్ళలాగా ఎవరో దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. పందుల పొట్టు ఇచ్చే యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా పందుల పొట్టు తింటానయ్యా అని బిక్కరలాగా అడకదే పరిస్థితి తప్పిపోయిన కుమారుడికి ఎందుకు వచ్చింది? తండ్రి క్షమించే ప్రేమను ఇంకా కుమారుడు అర్థం చేసుకోవాలి. ఒకరోజు అన్నాడు, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తా. ఒక్కసారి తండ్రి ప్రేమ గుర్తు చేసుకుంటే, ఓ తప్పిపోయిన కుమారుడు, అడక తినే పరిస్థితి నీకు ఎప్పుడు మిగిలేది కాదు. నీ సమాధానం లేమికి, నీ కొరతకి, నీ ఎండిపోయిన జీవితానికి కారణం ఇంకా నువ్వు ఎవరి దగ్గర రాలేదు, తండ్రి దగ్గర రాలేదు. ఇంకా తండ్రి ప్రేమ నువ్వు ఇంకా అర్థం చేసుకోలే.